భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టీ20 మ్యాచ్లో టీమిండియా తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన భారత్ చివరి మ్యాచ్లోనైనా గెలిచి పొరుగు నిలబెట్టుకోవాలని భావించింది. కానీ మరోసారి ఇంగ్లాండ్ బ్యాటర్ల బౌలర్లు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి భారీ విజయాన్ని నమోదు చేశారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదటి నుంచి భారత బౌలర్లపై దాడికి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు వేగంగా పరుగులు సాధించారు. ఆ తర్వాత జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో భారత బౌలింగ్ ను పూర్తిగా చిత్తు చేశారు. మరో ఎండ్లో హ్యారీ బ్రూక్ కూడా వేగంగా పరుగులు చేస్తూ బట్లర్ కు చక్కటి సహకారం అందించాడు. ఇద్దరు కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 258 పరుగులు కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. వరుస వికెట్లు పడిపోవడంతో భారత్ ఒత్తిడిలో పడింది. అయితే ఇషాన్ కిషాన్ బాధ్యతమైన అర్ధ సెంచరీతో పోరాడగా తిలక్ వర్మ కూడా వేగంగా పరుగులు చేశాడు. కానీ మరోవైపు వికెట్ల క్రమం తప్పకుండా పడిపోవడంతో అవసరమైన రన్ రేట్ మరింత పెరిగిపోయింది. చివరికి భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఇంగ్లాండ్ 4-0తో సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ సిరీస్ లో భారత బ్యాటింగ్, బౌలింగ్ రెండు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ప్రతి మ్యాచ్ లో దూకుడుగా ఆడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా చివరి మ్యాచ్ లో జోష్ బట్లర్ ఆడిన సెంచరీ ఇంగ్లాండ్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో మీకు టర్నింగ్ పాయింట్ ఏదనిపించింది? భారత ఓటమికి ప్రధాన కారణం ఏమిటి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.